హాయ్ ఫ్రెండ్స్, మరో రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. చికెన్ పిక్కిల్, ఆంధ్ర స్టైల్ చికెన్ పిక్కిల్. బాగా కడిగి ఉంచుకున్న చికెన్ని ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. ఎంతవరకు అంటే చూస్తున్నారుగా, ఇలా బాగా రెడ్డిష్గా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. అవి ఇలా అంటుంటే గల్ 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 అనే సౌండ్ మీకు వింటూ ఉంటారు. అప్పటి వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకున్న చికెన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అదే కడాయిలో ఇంకొద్దిగా నూనె పోసుకోవాలి. పోసుకొని కొంచెం వేడి ఎక్కివ్వాలి బాగా. ఇలా ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా రెడ్డిష్గా రావాలండి. ఇలా వేపాలి పచ్చివాసన పోయేంత వరకు. సిమ్లో బాగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు కలపాలి, వేయించుకోవాలి. బాగా వేపాలి, పచ్చివాసన పోయేంత వరకు వేపుతూ ఉండాలి. ఇలా రెడ్డిష్ కలర్లో రావాలి. ఇలా వేపాక ఇందులో తగినంత ఉప్పు, చట్నీ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది ఉప్పు. తగినంత కారం, వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. మనం ఎక్కువ వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కొంచెం కారం ఉంటుంది, తినడానికి కొంచెం గుజ్జు అనేది ఉంటుంది. కొంచెం ధనియాల పొడి, వేసుకొని ఆపేయాలి. ఆపి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేయాలి. బాగా కలపాలి దీన్ని, ముక్కకు అన్ని దాంట్లోకి అంత పట్టేలాగా. ఇలా చికెన్ ముక్కలన్నిటికీ పట్టాలి కారం. కొంచెం చల్లగయ్యాక ఒక పెద్ద సైజు నిమ్మకాయ పిండి వేసుకొని ఊరబెట్టాలి. ఒక 2 రోజులకి బాగా ఊరుతుంది, బాగా ఉంటుందండి. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి.